ఇది కాళేశ్వరంలో భాగం పార్ట్ ఆఫ్ ది భాగంలో నుంచి నీళ్ళెత్తుకొని పోవాలి ఇప్పుడు. ఇగ మరి తప్పదుగా? ఇప్పుడు ఆయన మళ్ళా అంటాడా? మా మాట కూలేశ్వరం అని, లేకపోతే వృధా అయినాయి 1,00,00,000 మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో అన్నట్టు గంగలో పోసినట్టే అయింది హ్మ్. 1,00,00,000. ఇక మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. ఇక మాట్లాడడానికి ఆయనకి నోరు రావద్దు. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారికి గౌరవంగా చెప్తున్నా. మీరేం క్షమాపణలు చెప్పకండి. మీరు మీరు చేసిన తప్పులన్నీ ఇలా మాఫీ అయిపోయినాయి. ఎందుకంటే ఏ కాళేశ్వరం అయితే మీరు విషం ఇయాల ఏం జిమ్మారో చెప్తారో చెప్పండి. మీరు ఆ! మీ మీ ప్రకారం మళ్ళీ ఇవాళ ఏం ఎత్తుకుంటారో చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు కరెక్టే. మీరు కాళేశ్వరంలో నుంచి ఈరోజు గోదావరి నీళ్ళంటే కాళేశ్వరం అని మీరు చెప్తున్నారు. కాళేశ్వరంలో పాటు మల్లన్న సాగర్ ఇవన్నీ పదే పదే చెప్తుంటే ఈరోజు జనాలకు గూడా అర్థమవుతున్నాయి. వాళ్ళు ఏ రాగం ఎత్తుకుంటారు? ఆయన అవన్నీ చెప్పడు. మూసీ గురించి మాట్లాడతాడు, హైదరాబాద్ గురించి మాట్లాడతాడు. హ్మ్. ఆ 2 చెరువుల యొక్క గొప్పతనం గురించి మాట్లాడతాడు. నిజాం మీద మాట్లాడొచ్చు. కానీ నవాబ్ అలీ మల్లన్న సాగర్ గురించి మాట్లాడరు. మాట్లాడడు. ఎందుకు మాట్లాడతాడు? ఆయన మాట్లాడితే ఆయన చేసిన తప్పులన్నీ ప్రజలకు గుర్తొస్తాయి గదా! అది అసలు ధిక్కారమున్ సైతం అన్నట్టు ఉంటది. కొన్ని తోకలకు రాయి కట్టినా గూడా సక్కగా గావమ్మా అవి. అట్లే ఉంటాయి.